డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, done guys. Good morning once again. So today మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ టుడే క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనము థియరీ సెషన్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు మనం అన్ని కూడా థియరీ సెషన్స్ అన్ని కంప్లీట్ చేసాం. లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత క్లయింట్స్ అంటే ఎవరు, టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి, అషాప్ మెథడాలజీ అంటే ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా మనము స్టిల్ నో డిస్కస్ చేస్తూ వచ్చాం. సో టుడే వచ్చేసి ఫస్ట్ కాన్ఫిగరేషన్ గురించి మనం టుడే క్లాస్ లో డిస్కషన్ చేస్తున్నాం. సో ఎందుకు ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ ఇంపార్టెంట్ అంటే, మీరు కొత్తగా ఒక క్లయింట్ బిజినెస్ ఫస్ట్ టైం ఎస్ఏపీలోకి మ్యాప్ అవుతున్నప్పుడు ఫస్ట్ క్లయింట్ బిజినెస్ లో మనం చేయవలసిన వర్క్ ఏంటి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. సో ఇండియా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ ఇండియాలో స్టేట్లు ఉన్నాయి. వీటిని ఏమంటారు? కంపెనీ కోడ్స్ అంటారు. ఈ స్టేట్లలో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. హలో సార్, వీటిని సార్ మీ ఏమంటారు? వీడియో ఏం కనబడలేదు సార్. సార్ వీడియో ఏం కనబడలేదు. రైట్. నౌ ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు కనబడుతుంది సార్, ఇప్పుడు కనబడుతున్నాను. సో ఇండియా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి. వాటిని కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీ కోడ్స్ ఆ స్టేట్స్లలో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. వాటిని ఏమంటారు? బిజినెస్ ఏరియాస్ అంటారు. ఓకే. ఆ డిస్ట్రిక్ట్స్ లో మళ్ళీ మండలాలు ఉంటాయి. వాటిని ఏమంటారు? సెగ్మెంట్స్ అంటారు. ఓకే. ఇట్లా మనము ఫస్ట్ చేస్తున్న కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం ఏం చేస్తామంటే, ఓకే, ప్రజెంట్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ చేస్తాం. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ తర్వాత ఈ కంపెనీ అండర్ లో ఎన్ని టైప్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయి అనేసి కంపెనీ కోడ్స్ ని చేస్తాం. ఆ కంపెనీ కోడ్స్ లో ఏ ప్లేసెస్ లో ఎలాంటి బిజినెస్ ఏరియాస్ ఉన్నాయని క్రియేషన్ చేస్తాం. చేసిన తర్వాత సెగ్మెంట్స్ లాస్ట్ లో చేయొచ్చు, లేదంటే లేదు. మళ్ళీ ఈ బిజినెస్ ఏరియాలో డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి అనేది చేస్తాం. ఏ కస్టమర్ కి ఎంత క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చు అనేది కూడా సెటప్ చేస్తాం. దీంట్లో ఇవి ఇంపార్టెంట్. ఓకే.
వీటి గురించి థియరీ డిస్కస్ చేద్దాం. యా చూడండి, ఫస్ట్ మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటాం. దీన్ని మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఇది R/3 సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. ఒక బిజినెస్ మనం స్టార్టింగ్ లో హ్యాండిల్ చేసేటప్పుడు లీగల్ గా ఆ బిజినెస్ లో ఉండే వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు బిజినెస్ ని. సో దాని యొక్క ప్రాసెస్ ని ఏ విధంగా మనము స్టార్ట్అప్ చేయాలి స్పెసిఫిక్ గా అనేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. దీంట్లో టోటల్ గా మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం చూస్తే డిఫైన్ కంపెనీ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1, assign business area to consolidation business area OBP6, define functional area FM_function, maintain financial management area OF01, assign company code to financial management area OF18, define credit control area OB45, assign company code to credit control area OB38. ఇవి స్టెప్స్. మీరు 1, 2, 3 ఎలా నేర్చుకుంటారో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఒక ఆర్డర్ ప్రాసెస్ ఇది. ఇవి T కోడ్స్ అంటారు, ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. ఓకే, ఇప్పుడు వీటి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ డిఫైన్ కంపెనీ అంటే ఏంటంటే కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మార్కెట్లో చెప్పండి అమ్మా ఏమేమి ఉంటాయి. మార్కెట్లో మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్పండి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏమున్నాయో. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇంకా రిలయన్స్, 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 ఇంకా ఇంకా ఏమున్నాయి, డెలైట్, డెలైటా, ఇంకా 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 ఏమున్నాయి, ఆటోమోటివ్, ఆటోమేటివా. ఓకే, సో వీటిని ఏమంటారమ్మా, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు. వీటిని ఏమంటారు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఇప్పుడు ఇండియా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీగా చెప్పొచ్చా మనం. ఇండియా అనేది చెప్పొచ్చు సార్. సో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే టాటా గ్రూప్, రిలయన్స్ గ్రూప్. వీటిని 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎస్ఏపిలో మనం క్రియేట్ చేస్తాం. 3 డిజిట్ నెంబర్ ఉంటుంది, దాన్ని మనం ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్తాం. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వెళ్తే క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. Company code in SAP is the smallest organizational unit of financial accounting for which you draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఇప్పుడు ఈ ఇలా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మ్యాక్సిమం వాళ్ళు ప్రతి కంపెనీలో ఉన్నారు. మనం ఉపయోగించే ప్రతి వస్తువులో వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా సాల్ట్, టాటా ప్లే. ఓకే, సో తర్వాత టాటా ప్లే, తర్వాత టాటా టెలికాం ఉన్నాయా లేవా వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద. ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారండి వాళ్ళు. వాళ్ళు దీంట్లో లేరు అనడానికి లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్,
ఇంకా టాటా టెలికాం, సో తర్వాత టాటా ప్లే, టాటా జోడియో, ఇలా ప్రతి దాంట్లో వీటన్నిటిని మనం ఏం చెప్తాం? కంపెనీ కోడ్స్ అంటాం. వీటన్నిటిని మనం ఏం చెప్తాం? కంపెనీ కంపెనీ కోడ్స్. కోడ్స్. ఓకే, వీటిని కంపెనీ కోడ్స్ అంటాం. దీన్ని గ్రూప్ ఆఫ్ అంటాం. ఇప్పుడు టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్, టాటా ప్లే అనేది ఒక కంపెనీ కోడ్, టాటా జుడియో అనేది ఒక కంపెనీ కోడ్. ఓకే, ఇవన్నీ కూడా సపరేట్ కంపెనీ కోడ్లు, సపరేట్ ఇండస్ట్రీస్, సేమ్ ఇండస్ట్రీస్ కాదు అన్ని కూడా. ఓకే, డన్. సో వీటిని మనం కంపెనీ కోడ్స్ అంటారు. ఏ కంపెనీ కోడ్కు సంబంధించిన ఆ కంపెనీ కోడ్, వాటి యొక్క బ్యాలెన్స్ షీట్, వాటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఇండివిజువల్ గా చెక్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క ఆర్గనైజేషన్ యూనిట్ కి సంబంధించి. రిలయన్స్ లో కూడా అంతే. రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్, ఇలా వీటిని మనం కంపెనీ కోడ్స్ అని చెప్తాం. ఓకే, ఇండియాలో స్టేట్స్ ని కంపెనీ కోడ్స్ అంటాం. ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏం చేయాలి? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, OX16. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ గ్రూప్ ఆఫ్ కు సంబంధించిన కంపెనీ కోడ్స్ అని? అవి టాటాకు సంబంధించిన, లేదంటే రిలయన్స్ కి సంబంధించిందనా? తెలియాలి కదా. వీటి యొక్క టోటల్ బాధ్యత ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ తీసుకుంది? సో టాటానా రిలయన్సా అన్నప్పుడు, ఒకవేళ టాటా అయితే వీటికి సంబంధించిన టోటల్ హెడ్ ఆఫ్ ది లింక్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి ఈ కంపెనీ కోడ్స్ అన్నిటిని ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో వర్క్ అవుతున్నాయి అని తెలియాలి. మన ఇండియాలో ఉన్న స్టేట్లన్నీ ఏ దాని కింద ఉన్నాయమ్మా? ఇండియా కింద ఉన్నాయా, అమెరికా కింద ఉన్నాయా? ఇండియా కింద. ఇండియా కింద ఉన్నాయి. ఇండియా కింద. సో ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాలు అనేది ఇండియా సంబంధించినవా లేదంటే అమెరికాకు సంబంధించినవా ఎలా తెలుస్తాయి అన్నప్పుడు మనం అసైన్ చేయాలి. ఇది మా గ్రూప్ ఆఫ్ కంపెనీ, మాకు సంస్థ, మా హెడ్ ఆఫీస్ ఇది అని మనం చెప్పుకోవాలి, లింక్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఓకే, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అన్ని కూడా మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి. వాటికి టోటల్ లింక్ అక్కడ ఉంది. తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియాస్. ఇప్పుడు చెప్పాం మనం, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏపీలో ఉంది, టాటా మోటార్స్ తెలంగాణలో ఉంది, టాటా కెమికల్స్ ఇండియాలో ఉంది. ఈ టాటా స్టీల్ ఏపీలో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? కడపలో ఒకటి ఉంది, నెల్లూరులో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది. టాటా మోటార్స్ తెలంగాణ హైదరాబాద్లో ఒకటి ఉంది, వరంగల్లో ఒకటి ఉంది, మెదక్లో ఒకటి ఉంది. అదే ఇండియాలోకి వస్తే బెంగళూరు స్టేట్లో ఒకటి ఉంది, చెన్నై స్టేట్లో ఒకటి ఉంది, ఢిల్లీ స్టేట్లో ఒకటి. వీటిని బిజినెస్ ఏరియాస్ అంటాం. వీటిని బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియా ఇస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ విత్ ఇన్ ఏ అకౌంటింగ్ సిస్టమ్. It can be classified as geographical wise and product wise as per the requirements of an organization. It generates financial statements of profit and loss and balance sheet. Each area will generate internal reporting. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా స్టీల్ లేదంటే టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, లేదంటే టాటా మోటార్స్.
ఇది ఏపీలో ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉంది? కడపలో ఒక బిజినెస్ ఏరియా ఉంది, వైజాగ్లో ఒక బిజినెస్ ఏరియా ఉంది, నెల్లూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంది, గుంటూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంది. ఇవన్నీ ఏంటి? సో బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియాస్. వీటన్నిటిని కూడా బిజినెస్ వీటి సపరేట్ గా వీటి యొక్క బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా సపరేట్ గా చూడొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్ చూడొచ్చు, కంపెనీ కోడ్ వైజ్ గా చూడొచ్చు, అన్ని కలిపి టాటా గ్రూప్ ఆఫ్ వైజ్ గా చూడొచ్చు. సో టాటా గ్రూప్ ఆఫ్ గా చేయొచ్చు. సో వీటిని మనం ఏం చెప్తాం? బిజినెస్ ఏరియాస్ అంటాం. వీటిని మనం బిజినెస్ ఏరియాస్. తర్వాత ఇప్పుడు ఆ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ మూడింటిని కలిపి ఒక కన్సాలిడేషన్ చేయటం. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా specifies the central business segment within a company. If you want to maintain consolidation business area in SAP, it is mandatory to assign business area to consolidation business area. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఈ 4టి కలిపి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని సెటప్ చేసుకోవాలి. ఇండివిజువల్ గా కాకుండా అన్నిటిని కలిపి ఒకటి కన్సాలిడేషన్ చేయాలి. కన్సాలిడేషన్ చేయాలి. OCC1 చేసిన తర్వాత ఆ 4టికి కలిపి ఒకటి చేశాం. ఆ ఒకటిని మళ్ళీ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ ఆర్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఫార్మ్డ్ ఫర్ ఏ ఫిక్స్డ్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ ఏ గ్రూప్. ఆ కన్సాలిడేషన్ చేసిన ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ ఇండివిజువల్ గా బిజినెస్ ఏరియాస్ కి అసైన్ చేయాలి. ఆ 4 బిజినెస్ ఏరియాస్ ఏ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అండర్ లో ఉన్నాయి అనేసి OBB6 లో. సో తర్వాత కంపెనీలో ఫంక్షనల్ ఏరియా. ఓకే, ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, ఫంక్షనల్ ఏరియా. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్. ఓకే, ఇలా డిపార్ట్మెంట్స్ అనమాట. సో functional area is a organizational unit is accounting that classifies the expenses of an organization by functioning as sales, marketing, production ఇలా ఉంటాయి. డిపార్ట్మెంట్స్ అన్నాక మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే జరుగుతాయి కదా కామన్ అది. సో తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒకటి మైనేటరీగా ఉంటుంది. సో ఎంత మన బిజినెస్ క్లాస్ ఫ్లో అవుతుంది, ఎంత బిజినెస్ కి అవుట్ అవుతుంది అని కూడా మెయింటైన్ చేస్తారు. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఇస్ ఏ ఆర్గనైజేషన్ యూనిట్ దట్ ఆర్గనైజెస్ ద కంపెనీ ఫ్రమ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. యూ కెన్ అసైన్ 1 or more కంపెనీ కోడ్స్ టు ఏ FM ఏరియా ఇన్ SAP OF01. సో తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. ఆఫ్టర్ కన్ఫిగరేషన్ ఆఫ్ FM ఏరియా ఇన్ SAP, you need to assign company code to FM area. The link between company code and FM area is established through the assignment. ఇప్పుడు ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేషన్ చేసావు, అది ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కింద ఉందని తెలియాలంటే దానికి నువ్వు అసైన్ చేసుకోవాలి. సో తర్వాత
Credit control area, OB45. So credit control area is an organizational unit for specifying and controlling customer credit limits. It include one or more company codes. మనం కస్టమర్ కి ఎంతవరకు లిమిటేషన్ ఇవ్వచ్చు అనేది కంట్రోలింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఆ కంట్రోలింగ్ ఏరియా ఏ కంపెనీ కోడ్ కి అసైన్ అయి ఉంది. If a customer is created in several company codes that are assigned to different CCA, a separate credit limit is managed for the customer in each of the different CCA. ఓకే, ఇది థియరీకి సంబంధించి. మనకి లాగాన్స్ ఇలా కనబడుతుంది. సో తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కమాండ్ ఫిల్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, టైటిల్ బార్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్. సో ఇది మనకి థియరీ. వాటన్నిటిని కూడా మీరు ఎక్సెల్లో ఆర్డర్లో రాసుకున్నారంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇలా మాకు లాగా కంపెనీ కోడ్స్ అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని ఇలా రాసి వాటికి సంబంధించిన కంపెనీ కోడ్స్ ఇలా మెయింటైన్ చేసుకుంటే ఇక్కడ ఏమేమి క్రియేషన్ చేస్తున్నారో పక్కన రాసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. యా. సో తర్వాత మనకి SPRO అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. మనకి నావిగేషన్ పాత్ ద్వారా వెళ్తాము, లేదు అంటే డైరెక్ట్ గా టీ కోడ్స్ ఉపయోగించి మనం వెళ్తాము సిస్టంలోకి. ఓకే, తర్వాత /n అంటే బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. నువ్వు మల్టిపుల్ స్క్రీన్స్ లో ఉంటావు, అక్కడ నుంచి బయటకు రావాలంటే /n ఇచ్చామంటే బయటకు వచ్చేస్తావు. తర్వాత /n తర్వాత టీ కోడ్ టైప్ చేసి ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్ లోకి వెళ్ళాలంటే చేంజ్ టు ప్రజెంట్ స్క్రీన్ టు నెక్స్ట్ స్క్రీన్ /n OX15 లోకి వెళ్తే వెళ్ళిపోతాం. మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి, FI కన్సల్టెంట్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఇక్కడ FI కన్సల్టెంట్ అంటే కాన్ఫిగరేషన్ స్క్రీన్, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి కాన్ఫిగరేషన్లు చేస్తాం. అదే ఎండ్ యూజర్ వచ్చేసి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, డైరెక్ట్ గా టీ కోడ్స్ అంటే ట్రాన్సాక్షన్స్ కోడ్, టీ కోడ్ ఉపయోగించి డైరెక్ట్ గా అతను మ్యాప్ చేస్తాడు. ఇక్కడ ప్రతి కాన్ఫిగరేషన్ కి TR జనరేట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. అది మనకి 10 digits తో ఉంటుంది. 4 digits వచ్చేసి ఆల్ఫాబెట్ ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసి నార్మల్ ఉన్నది ఉంటుంది. ఓకే, MAHK తర్వాత 911934. ఓకే, సో తర్వాత ఇక్కడ ఈ HP7 న్యూ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ వితౌట్ న్యూ అప్గ్రేడేషన్స్. ఎలాంటి అప్గ్రేడేషన్స్ అవ్వకుండానే ఆ సర్వర్ లో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన PDF అనేది నేను మీకు గ్రూప్ లో ఇస్తాను. దీంట్లో PDF వైజ్ గా మనం వెళ్తాం. నావిగేషన్ పాత్ అన్నాను కదా, ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసుకోవాలి. SPRO, IMG రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఓకే, ఇప్పుడు SAP లోకి వెళ్తున్నా. SAP స్క్రీన్ ఇలా కనబడుతుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఇలా కనపడిన తర్వాత మీకు ఈ విధంగా మీరు ఏ పేరుతో అయితే ఇన్స్టాలేషన్ చేసి ఉంటారో ఆ పేరు ఇక్కడ కనబడుతుంది. నేను SAP FI7 అనే పేరుతో చేశాను. ఓకే, దీని మీద 2 times ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు సాయి ఒకసారి చూడు, ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అతనే ఇచ్చింటాడు, మీకు వాట్సాప్ పంపించుంటాడు, యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, సో ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఉంటుంది. న్యూ పాస్వర్డ్ క్లిక్ చేయి. ప్లీజ్ న్యూ పాస్వర్డ్ క్లిక్ చేస్తే తను ఇచ్చింది కాకుండా నువ్వు కొత్తగా క్రియేట్ చేసుకో, నీకు నచ్చింది. ఓకే, అంతే. ఎంటర్ కొట్టామంటే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నా యూజర్ ఏంటి, ఇక్కడ FI యూజర్ 42. ఇప్పుడు నా పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ ఎవరికి చెప్పకూడదు మనం. 1 2 3. మన సర్వర్ ఏంది, ఇక్కడ క్లయింట్ 800, 3 digit నెంబర్. మీరు చేసే వర్క్ అంతా కూడా 3 digit నెంబర్ సర్వర్ లోనే సేవ్ అవుతూ ఉంటుంది క్లయింట్ లో. ఓకే, లాగాన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్.
సో ఇప్పుడు చెప్పాను కదా, EHP7. ఓకే, ఎలాంటి అప్డేషన్స్ లేకుండా మనం వర్క్ చేయగలుగుతాం. ఎంటర్. ఇది మెయిన్ స్క్రీన్. సో దీన్ని మనం కమాండ్ ఫీల్డ్స్ అంటారు. ఇక్కడ నుంచే మనము స్క్రీన్స్ మార్చుకోవాలన్నా, టీ కోడ్స్ ఉపయోగించాలన్నా ఇక్కడ నుంచే జరుగుతాయి. దీన్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. డైరెక్ట్ గా టీ కోడ్స్ ఉపయోగించి వెళ్ళొచ్చు. లేదంటే నావిగేషన్ పాత్ అన్నాను కదా, SPRO. ఇక్కడ చూడండి, నావిగేషన్ పాత్, SPRO, ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇమేజ్ రెఫరెన్స్. దీన్ని ఈ మొత్తాన్ని కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారు. ఇది కాన్ఫిగరేషన్ స్క్రీన్. ఇక్కడ డెల్టా గుర్తులు కనబడుతున్నాయి కదా, ఇలా డెల్టా గుర్తులు కనబడుతున్నాయంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయని అర్థం. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. దీన్ని క్లిక్ చేయండి, ఆ డెల్టా గుర్తు. సో తర్వాత ఆ డెల్టా అండర్లో డెఫినేషన్ అండర్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఆ డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఇక్కడ డిఫైన్ కంపెనీ. నీకు ఆ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలా స్పెట్స్ లాగా ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేశారంటే మీకు మ్యాటర్ చాలా ఉంటుంది. మీరు దాన్ని చదవాలంటే చదువుకోవచ్చు, మీ చాయిస్. ప్రతి కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళింది నావిగేషన్ పాత్ ద్వారా, అంటే డైరెక్ట్ టీ కోడ్ ఉపయోగించలేదు, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాం. సార్ వీటన్నిటికీ టీ కోడ్స్ నేను చూడాలి అనుకుంటున్నా. అప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ. ఇక్కడ క్లిక్ చేసామంటే డిఫైన్ కంపెనీకి టీ కోడ్ ఏముంది, ట్రేడ్ కంట్రోల్ ఏరియాకి టీ కోడ్ ఏముంది, బిజినెస్ ఏరియాకి టీ కోడ్ ఏముంది, ఫంక్షన్ ఏరియాకి టీ కోడ్ ఏముంది, అన్ని కనబడతాయి. వచ్చాయా? చూడండి, OX15 లాస్ట్ లో 4 డిజిట్స్, OB45, OX02, OX03, OCC1, OF01. ఓకే, ఇవన్నీ కనబడతాయి. ఇప్పుడు మనం డిఫైన్ కంపెనీలోకి వెళ్దాం. ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ ని క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఎంట్రీస్ వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇదే కదా ఇప్పుడు వచ్చింది. చెప్పండి అమ్మా, ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి. ఇప్పుడు చాలా కంపెనీ తీసుకుంటారు అందరూ, టాటా, ఓపో, వివో, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్, ఇలా చాలా తీసుకుంటారు కంపెనీస్. మీరు ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి, కియా. ఓకే, ఇవన్నీ చాలా మంది తీసుకుంటారు. ఏదైనా కొత్త కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ చెప్పండి. చెప్పండి, అందరు తీసుకునే కంపెనీ కాకుండా కొత్తగా. ఏమున్నాయి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెప్పండి, ఏమున్నాయి మార్కెట్లో? MSN. టెస్లా. టెస్లా వచ్చింది కదా ఇప్పుడు. టెస్లా చూద్దాం, మనమే ఫస్ట్ క్రియేట్ చేద్దాం. టెస్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, టెస్లా ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ వచ్చేసి టెస్లా, గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చేసి టెస్లా ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ నేమ్, స్ట్రీట్ SR నగర్ 516, సిటీ హైదరాబాద్, కంట్రీ IN, ఇంగ్లీష్ IN. మ్యూట్లో పెట్టుకోండి, కరెన్సీ IN. మ్యూట్లో పెట్టుకోండి బ్రదర్. ఓకే, ఈ విధంగా ఫిల్అప్ చేయాలి. ఇప్పుడు ఎంట్రీ ఇస్తాను. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ టెస్లా పేరు మీద ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది, లేకపోతే సేవ్ అవుతుంది. ఎంటర్. సో ఎవరు లేరు, పైన సేవ్ చేయండి. సో ఇది రిక్వెస్ట్ కొత్తగా క్రియేట్ అయిందా, దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. దీన్ని TR అంటారు.
ఇదే రియల్ టైంలో ఎండ్ ఆఫ్ ది కోర్స్ అంటే రియల్ టైంలో మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు దీని మీదనే సేవ్ చేస్తూ వస్తారు. ఇప్పుడు మనం చేసేది ప్రాక్టికల్గా నార్మల్గా ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మనము ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్కి కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ రిక్వెస్ట్. క్రియేట్ రిక్వెస్ట్కి ఏముంది ఇక్కడ మనకి డిఫైన్ కంపెనీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. డిఫైన్ కంపెనీ ఫర్ టెస్లా. వచ్చిందా మనది? డిఫైన్ కంపెనీ ఫర్ టెస్లా. టిఆర్ జనరేట్ అయిందా? ఓకే. డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు మీరు ఎక్సెల్ షీట్లో డేటా మెయింటైన్ చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారనేది మీకు తెలియాలి కదా, కాబట్టి ఇక్కడ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. టెస్లా. ఓకే. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ టెస్లా అంటే మన భాషలో చెప్తానంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో మనకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇంకా మన కంపెనీ క్రియేట్ అయిపోయిందా టెస్లా? ఓకే, బ్యాక్. సో తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? కంపెనీ కోడ్. ఎస్పిఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్. ఓకే. ఇప్పుడు ఆ టెస్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనం కంపెనీ కోడ్స్ క్రియేషన్ చేసుకోవాలి. దాని కిందనే చూడండి, ఎడిట్ కంపెనీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయండి, ఎడిట్ కంపెనీ డేటా, న్యూ ఎంట్రీస్. ఓకే. ఇప్పుడు టెస్లా అండర్లో ఒక 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి చెప్పొచ్చు? టెస్లా స్టీల్ అని, టెస్లా మోటార్స్ అని, టెస్లా టెలికామ్ అని, సో టెస్లా ప్లే అని, ఇలా చాలా ఉంటాయి. ఓకే. అక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసుకున్నాం, ఇక్కడ కంపెనీ కోడ్ చేసుకున్నాం. ఇక్కడ నువ్వు నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు ఇలాగా, లేదా పేరైనా పెట్టుకోవచ్చు, మీ చాయిస్. 9676 పెట్టుకోవచ్చు, మీ చాయిస్. ఏదైనా పెట్టుకోవచ్చు. మా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆల్ఫాబెట్ అయినా పెట్టచ్చు. నేను వచ్చేసి టెస్ట్ 1 ఇస్తున్నాను. టెస్ట్ 1 4 డిజిటే ఉండాలి. అంటే టెస్ట్ 1 అంటే ఇది ఒక కంపెనీ కూడా అనుకోండి. టెస్లా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. లేదంటే టెస్లా మోటార్సా, టెస్లా ఏదైనా పెట్టుకోండి, మీ చాయిస్. సిటీ హైదరాబాద్, కంట్రీ ఐఎన్, కరెన్సీ ఐఎన్ఆర్, లాంగ్వేజ్ ఈఎన్. ఓకే. టెస్లా టిఈఎస్ టెస్ట్ 1 అని పెట్టాను. సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. ఈ పేరుతో ఎవరైనా సేవ్ చేసి ఉంటే కనుక ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది, ఎవరు లేదు. ఓకే. ఇక్కడ కంపెనీ తీసుకోండి, ఇక్కడ టెస్లా ప్రైవేట్ లిమిటెడ్, అడ్రస్ ఎస్ఆర్ నగర్, హౌస్ నంబర్ 516,001, హైదరాబాద్, కంట్రీ ఐఎన్. సో తెలంగాణ అంటే 36, ఆంధ్రప్రదేశ్ అంటే 01. పోస్టల్ కోడ్, మొబైల్ నంబర్, ఫ్యాక్స్ నంబర్, ఇలా.
సేవ్ చేయాలి. క్రియేట్ రిక్వెస్ట్ ఏముంది ఇక్కడ? క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. టెస్ట్ 1 సేవ్. డేటా వాస్ సేవ్డ్. కంపెనీ కోడ్ రాసుకోండి ఇక్కడ. టెస్ట్ 1. ఓకే. టెస్లా కింద టెస్ట్ 1 అనే ఒక కంపెనీ కోడ్ని చేశాను. మరొకటి చేస్తాను. టెస్ట్ 2. ఇప్పుడు టెస్లా టెస్లా మోటార్స్ ఇస్తాను. ఇలా నువ్వు 10 కంపెనీ కోడ్లైనా చేయొచ్చు. కడప, ఐఎన్ఆర్, ఇంగ్లీష్. సేవ్. కంపెనీ టెస్లా మోటార్స్. కడప అంటే 01 ఆంధ్రప్రదేశ్ రీజియన్. ఇలా నువ్వు 10 కంపెనీ కోడ్లైనా చేయొచ్చు. డేటా వాస్ సేవ్డ్. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద 2 కంపెనీస్ చేశాను. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ ఇంటూ. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండర్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ బ్యాక్ వచ్చేయండి. డెఫినేషన్ బ్యాక్ వచ్చేయండి. ఆ డెఫినేషన్ కింద అసైన్మెంట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లెవెల్. సో ఇప్పుడు చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ సెలెక్షన్ చేయండి. పొజిషన్ అసైన్ అంటేనే పొజిషన్లోకి వెళ్ళాలి. ఓకే, మన కంపెనీ కోడ్ ఏంది? టెస్ట్ 1. ఎంటర్. ఇప్పుడు హైదరాబాద్ కదా మన కంపెనీ కోడ్. హైదరాబాద్ ఒకటి ఉంది, కడప ఒకటి ఉంది. రెండింటికి టెస్లా అనే గ్రూప్ ఆఫ్ కంపెనీని అసైన్ చేయాలి. ఈ 2 కంపెనీ కోడ్స్ కి గ్రూప్ ఆఫ్ కంపెనీ టెస్లానే కదా, సో దాన్ని అసైన్ చేయాలి. టెస్లా టెస్లా. ఇప్పుడు సేవ్ చేయాలి. ఎంటర్. సో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఫర్ ఇష్టం టెస్లా 1 టెస్లానో ఏదైనా రాసుకో, ప్రాబ్లం లేదు. టెస్ట్ 1 నేను రెండింటికి అసైన్ చేశాను. ఆడికి 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి? బిజినెస్ ఏరియాస్ OX03 బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు అసైన్మెంట్ లో నుంచి బయటికి రావాలి. అసైన్మెంట్ నుంచి బయటికి వచ్చి
డెఫినేషన్లోకి వెళ్ళండి. డెఫినేషన్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఏరియా. మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి బిజినెస్ ఏరియాస్? అలా 4 డిజిట్స్తో నువ్వు సెటప్ చేసుకోవాలి. టెస్ట్ 1 బిజినెస్ ఏరియా ఫర్ పంజాగుట్ట, లేదంటే బేగంపేట్. టెస్ట్ 2 బిజినెస్ ఏరియా ఫర్ మైత్రివనం. టెస్ట్ 3 బిజినెస్ ఏరియా ఫర్ పంజాగుట్ట. హైదరాబాద్లో కంపెనీ ఉంది, హైదరాబాద్లో కంపెనీ కూడా ఉంది. ఆ హైదరాబాద్లో నాకు 3 బిజినెస్ ఏరియాల్లో ఈ యొక్క టెస్లా బ్రాంచెస్ ఉన్నాయి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. రాసుకోవాలి. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3. తర్వాత ఈ మూడిటి కలిపి ఒకటి చేసుకోవాలి. OCC1 కన్సల్టేషన్ బ్యాక్. సో అక్కడ మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రీఎంట్రీస్ 4 డిజిట్స్తో చేసుకోవాలి. టెస్ట్ 1 కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఫర్ టెస్ట్ 1. మూడిటి కలిపి ఒకటి. మీ ఇష్టమ్మా, టెస్ట్ 1 పెట్టాలని కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఒకటే గుర్తుండడానికి ఒకటే పెడుతున్నాను అన్నిట్లో. మీరు ఇక్కడ టెస్ట్ 1 లేకుండా TENN పెట్టచ్చు, DESS పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. టెస్ట్ 1 పెట్టాల్సిన TESS పెట్టచ్చు, ఓకే, TEMM పెట్టచ్చు, మీ చాయిస్. సేవ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. అంతే, పెట్టి రాసుకోవాలి ఇక్కడ TESS. ఇప్పుడు ఈ TESS అనేది 3 బిజినెస్ ఏరియాస్కి సెటప్ చేసుకోవాలి. అసైన్ కదా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, డెఫినేషన్, దాని కింద అసైన్మెంట్లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. పొజిషన్. అసైన్ అంటేనే పొజిషన్. మన బిజినెస్ ఏరియా ఏముంది ఫస్ట్? టెస్ట్ 1 కదా, దాన్ని ఇవ్వండి. బేగంపేట, మైత్రివనం, పంజాగుట్ట. ఇప్పుడు మూడింటి కలిపి ఒకటి చేసాం కదా, TESS. సో TESS సేవ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సో తర్వాత FM_, దీనికి T కోడ్ యూజ్ చేయాలి. నార్మల్గా మాన్యువల్గా పోతే ఫంక్షన్ ఏరియా తీసుకోదు, కాబట్టి FM_ఫంక్షన్. కంట్రోల్ సి కాపీ. చూడండి, ఈ సెషన్ ఇలాగే పెట్టేసి న్యూ సెషన్ తీసుకుంటాను. ఇక్కడ స్టార్ గుర్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తా, కంట్రోల్ వి పేస్ట్, ఎంటర్. ఇక్కడ మన కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అని, సేల్స్ అని,
R&D అని, HR అని చాలా మంది తీసుకొని ఉంటారు. వాటిని మీరేం చేయాలంటే యూనిక్గా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను సేల్స్ అని తీసుకుంటే చాలా మంది ఆల్రెడీ తీసుకున్నారు. నేనేం చేయాలి? సేల్స్ 85 ఇది ఎవరు తీసుకోవాలా? అలా పెట్టుకోవాలి. క్రియేట్ సేల్స్ డిపార్ట్మెంట్ వ్యాలిడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/25 నుంచి 31/3/26 సేవ్ చేయండి. ఫంక్షనల్ ఏరియాకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. క్రియేట్ అయిపోయిందా? నెక్స్ట్ మార్కెటింగ్ 7/4 మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సేవ్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇలా డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. మీరు అన్ని పీడిఎఫ్లో ఉంటాయి, మీరు చూసుకుంటూ రావచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. ఆల్రెడీ మనం 2 స్క్రీన్లలో ఉన్నాం కదా, బ్యాక్ వచ్చింది. అసైన్మెంట్ తీసేయండి. డెఫినేషన్ FM ఏరియా ఎంట్రీస్ స్ట్రెస్ 1 FM ఏరియా ఫర్ బేగంపేట్ INR. మూడింటికి చేసుకోవచ్చు. టెస్ట్ 2 మైత్రివనం INR. టెస్ట్ 3 కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా ఒకటే ఉంటుంది. ఓకే, అన్నిటి కలిపి, బట్ మనం 2 చేస్తాం. ఇప్పుడు నువ్వు ఏదైతే చేసి ఉంటావో దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. మళ్ళీ అసైన్మెంట్లోకి వెళ్ళండి. డెఫినేషన్ అసైన్మెంట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్ టాటా మోటార్స్ వచ్చింది, టాటా ప్రైవేట్ లిమిటెడ్ కూడా వచ్చింది. చూడండి. ఓకే, మనము ఒకే కంపెనీ కొడుకు చేస్తున్నాం కాబట్టి సెకండ్ కంపెనీ కొడుకు మనం చేయట్లేదు, ఓన్లీ జస్ట్ ఫస్ట్ కంపెనీకే చేస్తున్నాం. సేవ్ చేయండి. బ్యాక్. నెక్స్ట్ అసైన్మెంట్ బ్యాక్ వచ్చేయండి. డెఫినేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా S1 కరెన్సీ అన్నారు. లిమిట్ 997 లిమిట్ మ్యూట్లో పెట్టుకోండి.
క్రెడిట్ కంట్రోల్ ఏరియా. నెక్స్ట్ అసైన్ చేయాలి. డెఫినేషన్ నుంచి అసైన్మెంట్లోకి వెళ్ళాలి. ఇలాగా ఇలాగా ఈ విధంగా టోటల్ 11 కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనము ఇండివిజువల్ గా చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ రోజు చెప్పబోయే క్లాస్లో ఏం చేసాం మనం? ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీ కోర్స్ అని చేసాం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మాన్యువల్ గా నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి చేసాం. అలా కాకుండా డైరెక్ట్ గా టీ కోర్స్ వెళ్ళి ఇప్పుడు నువ్వు చేసింటని చూడాలి అంటే OX15 పొజిషన్, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? టెస్లా ఉందా నువ్వు చేసిన కంపెనీ? ఓకే, ఈ స్క్రీన్ నుంచి మరో స్క్రీన్లోకి వెళ్ళాలంటే /n, సెకండ్ టీ కోడ్ ఏముంది? OX02. ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. పొజిషన్, నువ్వు చేసిన కంపెనీ కోడ్ ఏంటి? టెస్1 ఉందా? ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, మోటార్స్ ఉంది. మళ్ళీ /n ఇవ్వండి. నెక్స్ట్ టీ కోడ్ ఏముంది? OX16. పొజిషన్ టెస్1, టెస్లా ఇచ్చేసామా? డన్. నెక్స్ట్ /n OX03. సో పొజిషన్ మీరు చేసింటన్నీ చూడాలంటే ఇక్కడే ఉంటాయి. టెస్1 బేగంపేట్, మైత్రివనం, పంజాగుట్ట. /n OCC1. పొజిషన్ ఉందా? కన్సల్టేషన్ బిజినెస్ టెస్1. నెక్స్ట్ OBB6. మీరు చేసింటన్నీ చూసుకోవాలంటే ఇలా చూడండి. ఇలా సమ్ టైమ్స్ ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్ అని పడుతుంది. అంటే మీకు లాగానే ఎవరో వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు మీరు SM12లోకి వెళ్ళి మీ యొక్క యూజర్ నేమ్ వీటిని రిమూవ్ చేసి లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న డేటాను డిలీట్ చేయాలి. సెలెక్షన్ కంట్రోల్ ఏనా ఇవ్వచ్చు, లేదంటే దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. డిలీట్ చేయాలి. మీకు లాగానే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అట్ ఏ టైం. అప్పుడు లాక్ పడుతుంది డేటా. అప్పుడు వీడికి వచ్చి మీరు రీఫ్రెష్ చేయాలి. SM12 తర్వాత OF01 పొజిషన్ ఉందా? బేగంపేట్, మైత్రివనం. /n OF18. టెస్1. నెక్స్ట్ /n OF45. OB45 ఉందా? నువ్వు చేసింటే ఫైనల్ OB38. ఇలా ఈ విధంగా మీరు చేసింటన్నీ కూడా చూసుకోవచ్చు.
ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? పోర్టల్లోకి అప్లోడ్ చేస్తాను, వాటి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? క్లియర్? రఘు, సాయి కుమార్, సూర్య, కళ్యాణ్, ఎనీ డౌట్స్? ప్రాక్టీస్ చేస్తే కానీ రాదేమో ఎస్ సార్ ఎస్ మరి. ఎస్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ 1 అవర్, అక్కడ అంటే నాకు 1 అవర్ పట్టింది, మీకు 3-4 గంటలు పడుతుంది స్టార్టింగ్ లో చేయాలంటే. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఇండివిజువల్ గా దేనికది క్రియేట్ చేసిన తర్వాత ఒకదానికొకటి అసైన్ చేస్తున్నా. అంటే అసైన్మెంట్ ఇస్ నథింగ్ బట్ లింకింగ్, అంతే కదండి. సో కొత్తగా క్రియేషన్ చేయాలంటే చాలా ఈజీ అండి. ఎస్ఏపి క్రియేట్ చేయాలనుకుంటే న్యూ ఎంట్రీస్, ఏదైనా లింక్ చేయాలంటే అసైన్, అంతే. ఇవి రెండే ఎస్ఏపీలు ఉంటాయి, అంతే. కొత్తగా క్రియేషన్ చేయడం, అసైన్ మీరు ఆ చేయడం. పీడిఎఫ్ పంపిస్తాను, అన్ని యాక్సెస్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ రెండు అన్ని ఇవ్వండి సార్. యాక్సెస్. సార్ లోకేష్ చెప్పండి. సార్, మీరు ఇది వీడియోస్ పెడుతున్నారు కదా సార్ షేరింగ్ లో, అది కొంచెం డేట్ అయ్యింది సార్. అంటే ఏది ఫస్ట్ ఏది సెకండ్ తెలియట్లేదు. క్లాసెస్ వింటున్నారు కదా బ్రదర్, వింటున్నాము. అవి కూడా మీరే చూసారు, అవి కూడా నేనే చేయాలంటే ఎట్లాగా? మీరు అవి కూడా చేసుకోలేకపోతే ఎట్లా? నెంబర్ ఆ? అదే రీనేమ్ చేసుకోవచ్చండి. నెంబర్ చేసుకోండి. 1 2 3 4 అని పెట్టుకుంటే మీరు చేసుకోవచ్చు. రెగ్యులర్ గా క్లాసెస్ వింటున్నారు, ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని మీకు తెలుస్తుంటది కదా. మాకు అంత టైం ఉండదు బ్రదర్. ఓకే, ఓకే సార్, ఓకే. ఎందుకంటే చాలా క్లాసెస్ ఉంటాయి. అట్లా లోకేష్ గారు ఇవాళ క్లాసు అంటే ఇవాళ క్లాస్